అంటే దేవుని యొక్క కృప, ఇజ్రాయెల్ గెలవలసిన కృప ఇండియా తిప్పాడు. అయితే ఇండియాలో అంత గొప్ప పాత్ర ఏమున్నది? దేవుడు అంత గొప్పగా సిద్ధపరచబడిన భాగ్యము ఇండియాలో ఏమున్నది అంటే, దేవుడు ప్రవక్త ద్వారా నీ దినమును దాని వర్తమానం గుర్తించుము అనే మెసేజ్ లో ఏమని చెప్తున్నాడంటే, దేవుని యొక్క వధువుకు ప్రత్యేకమైన పాత్ర ఇండియా దేశంలో పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క దృష్టి ఇండియా మీద ఉన్నదంటే నిజంగా ఎంత అదృష్టము, ఎంత భాగ్యము, ఎంత ధన్యత మనం ఈ రోజు మనం కలిగి ఉన్నామంటే, ఈ రోజు ఆ ఇండియా దేశంలో ఈ వర్తమానం పట్టుకుని మనం నిలబడడం అనేది ఇంకా అంతకంటే గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం వెళ్ళవలసిన ప్రవర్తన ఇండియా దేశం తిప్పాడు. అంటే మన పట్ల ఎంత ప్రణాళిక దేవుడు జగత్తుత్పత్తి ముందే ఆ గ్రంథంలో రచించి ఏ విధంగా మన కోసం ఆలోచించాడు అన్నది తలంచుకుంటేనే కళ్ళంట నీళ్ళు వస్తాయి. నిజంగా అద్భుతమైన భాగ్యం అంటే అది. ఈ రోజు ఆ యొక్క భాగ్యాన్ని ఏ విధంగా మనకు చూపిస్తా ఉన్నాడో ఈ రోజు వాక్యం ద్వారా మనం చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. బోరలు యాక్చువల్ గా ఒక్కొక్క బోర ఇజ్రాయెల్ దేశానికి దేవుడు వివరించాలని ప్రవక్త అలా రచించుకున్నాడు, అలాగ ఆలోచించుకున్నాడు. ఒక్కొక్క బోర మనకి ఎలాగైతే 7 రోజులు ఉపవాస పూటలు పెట్టి ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్క రోజున ఒక ముద్ర తెరిచాడు అనమాట. మొదటి రోజున ఒక ముద్ర, రెండో రోజున రెండో ముద్ర, మూడో రోజున మూడో ముద్ర, నాలుగో రోజున 4 ముద్ర, 5వ రోజున 5వ ముద్ర, 6వ రోజున 6వ ముద్ర, మధ్యలో మళ్ళీ ప్రశ్నించావులు పెట్టాడు. అదో రోజు మధ్యలో ఒక ప్రశ్నించావులు పెట్టి 6వ రోజు 8వ రోజున ఆ యొక్క 7వ ముద్ర తెరిచాడు. హల్లెలూయా. అంటే 8 రోజులు పట్టింది. అంటే వారానికి ఖచ్చితంగా 7 రోజులు పడతా ఉంది. 8వ రోజు అది మళ్ళీ మొట్టమొదటి రోజుకి వస్తా ఉంది. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు భారభరితమైన హృదయంతో మీరు భరించాలి. ఎందుకంటే ఈ విషయాలు కొంచెం డీప్ గా ఉంటాయి కాబట్టి నేను స్లోగా వెళ్తాను, అంత స్పీడ్ వెళ్ళను. ఒకవేళ మిగిలిపోతే వాక్యాన్ని నెక్స్ట్ వారం వాయిదా చేస్తాను అవసరం లేదు. ఎందుకంటే మనం స్పీడ్ వెళ్ళొద్దు. కొన్ని విషయాలు చాలా సంక్లిష్టంగా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ ఒక్కొక్కటి ఏ విధంగా తెరిచాడో ఇజ్రాయెల్ దేశానికి కూడా ఒక్కొక్క బోర. ఎందుకంటే దేవుడు ప్రవక్త ద్వారా గ్రహించాడు. బైబిల్లో ప్రవక్త కొన్ని విషయాలు గ్రహించాడు. వధువుకేమో 7 ముద్రలు, ఇజ్రాయెల్ దేశానికేమో 7 బోర్లు. దేవుని యొక్క వధువుకి 7 ముద్రలు ఎలాగో ఇజ్రాయెల్ దేశానికి 7 బోర్లు అలాగనమాట. మనకి 7వ ముద్ర ఎలాగో వాళ్ళకి 7వ బోర్ అటువంటిది. మనకి 7వ ముద్ర తెరవబడితే ఏ విధంగా కార్యాలు జరుగుతాయో వాళ్ళకి 7వ బోర్ తెరవబడినప్పుడు వాళ్ళకి అటువంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకని ఒక్కొక్కటిగా తెరిచి చూపిద్దామని ప్రవక్త చాలా ఉత్సాహంతో బయలుదేరాడు. కానీ దేవుడు ముద్రలు తెరిచినప్పుడు ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే, ప్రవక్తకి ప్రార్థించగా నువ్వు ఆల్రెడీ బోర్లు చెప్పేసావు అన్నాడు. హల్లెలూయా. ఏంటి ప్రభు నేను ఎప్పుడు చెప్పాను? ఇంతకు చెప్పాడన్న సంగతి ప్రవక్త కూడా తెలియదు. నువ్వు ఆల్రెడీ 6వ ముద్ర కింద 7 బోర్లు కూడా బోధించేసావు అన్నాడు. ఇది ఎలా జరిగిందని చెప్పి మళ్ళీ ప్రార్థించినప్పుడు అప్పుడు వివరంగా పరిశుద్ధాత్మ తెలిసిందనమాట. యాక్చువల్గా ఈ యొక్క 7 బోర్లు కూడా ఇజ్రాయెల్ సంఘానికి సంబంధించినట్టుగా ఉంటుంది.